పిల్లులు పాల కోసం ఇప్పుడు అంత అడావుడి చేస్తున్నాయి. పాలు తీసుకురావడానికి పోతే తలుపు వేసాము. తలుపు తీయడం కోసం మా వాడల్లో పాలు కాస్తుంది. వాటి కోసం అయ్యి పాల తెస్తారని చెప్పని తలుపులు తీస్తారని పోతున్నాయి ఫ్రెండ్స్. ఇవి జీవజంగా వస్తున్నాయి పాల కోసం. కూసేపు ఆగండి మనం తెస్తారు. బాగా తెస్తుంది పాలు. కూసేపు తలుపు తీ పోయి నువ్వు తలుపు తీ. తలుపు తీయటానికి చూడండి ఫ్రెండ్స్, తలుపు తీస్తుంది. ఇది కూడా చేస్తాను పోతుంది. వస్తుంది, కాసేపు ఆగండి. పాలు తలుపు తీయడం కోసం తలుపులో కూడా ఏ విధంగా చూస్తారు చూడండి ఫ్రెండ్స్. తెస్తుంది పాలు తెస్తుంది. కాసేపు ఆగండి. పాలు కాస్తానికి పోతే పాల కోసం ఇప్పుడు తలుపు కాడ ఇద్దరు కూర్చున్నారు. ఇంట్లో వంటకాయలు పాలు కానీ ఇట్లేదని చెప్పని లాన్ తలుపేసాం ఫ్రెండ్స్. ఆ తలుపు ఎత్తాయి అది పాలు తెస్తారని చెప్పని కంతలాగా తొంగి చూస్తున్నాయి ఫ్రెండ్స్. చెరవ పక్క కూర్చుంది. వాయిట్లో కూర్చొని ఇది తలుపులు తీస్తుంది ఫ్రెండ్స్. తలుపుల కోసం కంతల్లో పోయింది. తలుపులు తీసుకోవడం కోసం వస్తుంది. తలుపు తీయమని తలుపు కోసం ఉంచినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు తలుపు తీస్తే దూకుతాయి. హాయ్ ఫ్రెండ్స్, బంతి ఆడుతున్నాయి పిల్లలు. పాల కోసం ఇద్దరు పోతున్నాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, పాల కోసం చూడండి ఏ విధంగా తెచ్చట్లు ఆడుతున్నాయో. రేట్లో పాలు పోస్తుంటే గిన్నెలో పాల కోసం సిందులు వేస్తున్నాయి. కింద పెట్టి నీళ్ళు పోతా. ఇప్పుడు పాల కోసం పాలు చేసినాయి. ఇప్పుడు పాలు పోస్తే తాగుతున్నాయి ఫ్రెండ్స్. బాయ్ కన్నా ముందు ఇవే తొందర చేస్తాయి పాల కోసం. మేము ఇంట్లో కొనుక్కొచ్చుకున్న పాలని వీటికి కూడా పోయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. పిల్లల కన్నా గోలగా చేస్తున్నాయి ఫ్రెండ్స్. పాలు చూడండి ఏ విధంగా తాగుతున్నాయో. చిన్నపిల్లప్పటి నుంచి ఏడే పెరిగిపోండి ఫ్రెండ్స్. అయ్యి ఏడ పుట్టినాయి. మా 7 ఏళ్ళు తిప్పినట్టుగా మా ఇంటికాడికి వచ్చినాయి. ఏడే స్థిరపడిపోయినాయి. తల్లి ఇంకో పిల్ల పోయింది. బయట పోయినాయి ఫ్రెండ్స్. రెండు మాకు ఇంటికాడ మిగులుతున్నాయి. భోజనం తిట్టి పెరుగు పాలు పోసి పెంచుతున్నాము. నర్సరీ కాడ పద్దాలు తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మా పిల్లలు ఎలా ఉండే చూసి మాకు పిల్లలకి లైకులు కొట్టండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.